దేవాలయానికి వెళ్ళేటప్పుడు భక్తులు ఏం చేస్తూ ఉంటారు? టెంకాయలు, పూలు, పళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి పదార్థాలతో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా తీసుకొని వెళ్ళండి. ఇవి తీసుకొని వెళ్తే మీరు 30 రోజుల పాటు మీరు దేవ దర్శనానికి చేసుకున్నటువంటి ఫలితము మీకు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఏంటా పదార్థాలు అనంటే నువ్వుల నూనె, అగరొత్తులు, కర్పూరము, సుగంధ భరితమైనటువంటి తీర్థం పొడి, ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు ఆలయానికి తీసుకొని వెళ్ళండి. ఇవేం చేస్తారు? ఆలయంలో నిత్యము అర్చకులు ఉపయోగిస్తూ ఉంటారు. అగరొత్తులు నిత్యము ధూపం సమర్పిస్తూ ఉంటారు. కర్పూరము హారతికి వినియోగిస్తారు. నువ్వుల నూనె నిత్యం దీపారాధనలో వాడుతూ ఉంటారు. ఆవు నెయ్యి నిత్యం దీపారాధనలో వాడుతూ ఉంటారు, లేదా ఏదైనా హోమాల్లో వాడుతూ ఉంటారు. సుగంధభరితమైనటువంటి తీర్థం పొడి స్వామికి అభిషేకంలోనూ తీర్థంలోనూ కలుపుతూ ఉంటారు. ఈ పదార్థాల వలన ఇవి భగవత్ సేవలో నిత్యము ఉపయోగం అవుతూ ఉంటాయి. భక్తులు ఇచ్చినటువంటి ఈ పదార్థాలు నిత్యము భగవత్ సేవలో ఉపయోగం అవుతూ ఉంటాయి కనుక మీకు నిత్యము దైవ దర్శనం చేసుకున్నట్టు ఫలితం వస్తుంది. కనుక ఇక మీదట ఎప్పుడైనా ఆలయాలకు వెళ్ళేటువంటి సమయంలో పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులు కూడా తీసుకొని వెళ్ళండి. కానీ తీసుకువెళ్ళినటువంటి సమయంలో కెమికల్ లేనటువంటివి, ఎలాంటి కల్తీ లేనటువంటివి శుద్ధమైనటువంటి తీసుకొని వెళ్ళండి. అపారమైనటువంటి భగవత్ అనుగ్రహం మీ సొంతం అవుతుంది. వీడియో నిజంగా మీకు వర్తి అనిపిస్తే కనుక, నిజంగా ఇది మంచి విషయము అని మీకు అనిపిస్తే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం.